భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో ఎప్పుడెప్పుడా అని యావత్ సినీ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూసిన ఆ చారిత్రాత్మక ఘట్టం రానే వచ్చింది. క్యాలెండర్లో తేదీ మార్చ్ 19. థియేటర్ల దగ్గర ఎటు చూసినా ఒకటే కోలాహలం, ఒకటే జాతర. ఇన్నాళ్లు బుకింగ్స్ యాప్స్లో నడిచిన సైలెంట్ వార్ కాస్త ఈ రోజు ఉదయం ఆటలతోటే అసలైన బాక్సాఫీస్ సునామీలా మారిపోయింది. ఒకవైపు టాలీవుడ్ బాక్సాఫీస్ని తన కనుసైగలతో శాసించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, మరోవైపు దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని దాటేసిన బాలీవుడ్ హై వోల్టేజ్ యాక్షన్ మాన్స్టర్ రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2. ఈ ఇద్దరు బాక్సాఫీస్ రాక్షసుల మధ్య జరుగుతున్న మొదటి రోజు వసూళ్ల యుద్ధం చూస్తుంటే ట్రేడ్ పండితుల బుర్రలు సైతం బ్లాంక్ అయిపోతున్నాయి. ఒకరు పాన్ ఇండియా అపీల్తో దేశం మొత్తాన్ని ఊచకోతకొస్తుంటే, ఇంకొకరు తన సొంత గడ్డ మీద తనకున్న దేవుడులాంటి ఇమేజ్తో ఎవరికీ అందనంత ఎత్తులో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. అసలు ఈ రోజు ఉదయం పడిన బెనిఫిట్ షోలు, మార్నింగ్ షోల ట్రెండ్స్ని బట్టి ఈ రెండు సినిమాల మొదటి రోజు కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి, ఎవరు ఏ మార్కెట్ని శాసిస్తున్నారనే లెక్కలు ఇప్పుడొక కథలాగా చూద్దాం. ముందుగా మన టాలీవుడ్ డెమీగాడ్ పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్న విధ్వంసం గురించి మాట్లాడుకోవాలి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి రిలీజ్కి ముందు ఎన్నెన్నో నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇది రీమేక్ అని, పాటలు బాగోలేదని రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ ఎప్పుడైతే ఈ రోజు తెల్లవారుజామున థియేటర్ల తలుపులు తెరుచుకున్నాయో అప్పుడే అందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ సినిమాకి కంటెంట్తో, స్టోరీతో పనిలేదు. ఆయన కటౌట్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు బాక్సాఫీస్ బద్దలైపోతుంది అని మరోసారి నిరూపితమైంది. హరీష్ శంకర్ పూర్తిగా ఒక ఫ్యాన్ బాయ్ లాగా పవన్ ని ప్రెజెంట్ చేసిన విధానం, ఆ స్వాగ్, ఆ డాన్సులు, ఆ డైలాగ్స్ చూసి అభిమానులు థియేటర్లలో పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ ఎమోషన్తో రెండు తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్ అన్నీ హౌస్ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా ఓపెనింగ్స్ రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. ఆంధ్ర, సీడెడ్ కలుపుకుని మొదటి రోజే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 60 నుంచి 65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని పవన్ కళ్యాణ్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడని ఎర్లీ ట్రెండ్స్ చెప్తున్నాయి. ఇక ఓవర్సీస్లో సైతం ప్రీమియర్స్తో కలుపుకుని దాదాపు $3.5 మిలియన్ పైనే వసూలు చేసి వరల్డ్ వైడ్గా మొదటి రోజు 95 నుంచి 100 కోట్ల గ్రాస్ మార్క్ని కేవలం ఒక రీజనల్ మార్కెట్తోనే టచ్ చేయడం పవర్ స్టార్ మాస్ స్టామినాకి నిదర్శనం. ఇక ఈ ఉగాడి క్లాష్లో ఇండియన్ బాక్సాఫీస్కి ముచ్చెమటలు పట్టిస్తున్న మరో సునామీ రణ్వీర్ సింగ్ ధురంధర్ 2. ఈ సినిమా రన్ టైం ఏకంగా 4 గంటలుండటంతో జనాలు థియేటర్లలో ఎలా కూర్చుంటారు అన్న టెన్షన్ అందరిలోనూ ఉండేది. కానీ ఆదిత్యధర్ టేకింగ్, ఆ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ మరియు బ్రూటల్ వైలెన్స్ నార్త్ ఆడియన్స్కి విపరీతంగా కనెక్ట్ అయిపోయాయి. ఈ రోజు ఉదయం షోల నుంచే మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ లాంటి హిందీ బెల్ట్లో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇది ఒక పక్కా పాన్ ఇండియా సినిమా కావటంతో దానికి తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా ఒక హిస్టోరికల్ ఓపెనింగ్ ని నమోదు చేస్తున్నాయి. కేవలం ఇండియా వైడ్గానే ఈ సినిమా దాదాపు 115 నుంచి 120 కోట్ల నెట్ కలెక్షన్స్ ని మొదటి రోజే రాబట్టబోతోందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు ఘంటాపటంగా చెబుతున్నారు. ఇక ఓవర్సీస్లో సైతం ఈ సినిమాకి యాక్షన్ లవర్స్ బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్ అమెరికా, గల్ఫ్ దేశాలతో కలుపుకొని వరల్డ్ వైడ్గా ధురంధర్ 2 ఫస్ట్ డే గ్రాస్ ఏకంగా 160 నుంచి 175 కోట్ల రూపాయల మధ్యలో ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. బాహుబలి 2 లాంటి సినిమాల సరసన ఆల్ టైమ్ టాప్ ఓపెనర్స్ లిస్ట్లో ఈ సినిమా చేరడం దాదాపు ఖాయమైపోయింది. ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ని ఒకే ఫ్రేమ్లో పెట్టి కంపేర్ చేస్తే ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక ఆసక్తికరమైన మార్కెట్ డైనమిక్స్ మనకు అర్థమవుతాయి. ధురంధర్ 2కి ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ దాని పాన్ ఇండియా స్ప్రెడ్. హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అని తేడా లేకుండా అన్ని భాషల్లో దానికి అద్భుతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రో సిటీల్లోని మల్టీప్లెక్సుల్లో $500 ప్రీమియం టికెట్ రేట్లున్నా సరే ధురంధర్ 2 టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. దీనివల్ల వాళ్ల కలెక్షన్స్ గ్రాస్ అమాంతం పెరిగిపోతోంది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ బలం వేరు. పవన్ కళ్యాణ్కి ఉన్న పాన్ ఇండియా అపీల్ లేకపోయినా తనకున్న ఆ కోర్ తెలుగు ఆడియన్స్ బేస్తోనే ఆయన 100 కోట్లు కొడుతున్నాడు. సామాన్యుడికి అందుబాటులో ఉండే రెగ్యులర్ టికెట్ రేట్లతో కేవలం సింగిల్ స్క్రీన్స్ మరియు మాస్ సెంటర్స్ ని నమ్ముకుని ఈ రేంజ్ ఓపెనింగ్స్ తేవడం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒక వండర్ అనే చెప్పాలి. ధురంధర్ 2 దేశవ్యాప్తంగా తన టెరిటరీని విస్తరిస్తే పవన్ కళ్యాణ్ మాత్రం తన లోకల్ టెరిటరీలో ఒక సింహంలా నిలబడి బాలీవుడ్కి ఎదురొడ్డి ఫైట్ చేస్తున్నాడు. అయితే ఈ రికార్డుల వేటలో అసలైన సవాలు రేపటి నుంచి మొదలవబోతోంది. ధురంధర్ 2కి 600 కోట్ల భారీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్కి 225 కోట్ల టార్గెట్ ఉంది. మొదటి రోజు ఓపెనింగ్స్లు ఇద్దరికీ బ్రహ్మాండంగా వచ్చాయి. కానీ 4 గంటల లెంగ్త్ ఉన్న ధురంధర్ 2ని ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, అలాగే కథ కంటే కేవలం ఫ్యాన్ సర్వీస్ ని మాత్రమే నమ్ముకున్న ఉస్తాద్ భగత్ సింగ్కి న్యూట్రల్ ఆడియన్స్ ఎంతవరకు కనెక్ట్ అవుతారు అన్నదే ఈ సినిమాల ఫుల్ రన్ కలెక్షన్స్ ని డిసైడ్ చేస్తుంది.
ప్రస్తుతానికైతే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పండుగ నడుస్తోంది. 2 సినిమాలు మంచి టాక్ తెచ్చుకొని ఎవరి రికార్డులు వాళ్లు క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఒకవైపు బ్రూటల్ యాక్షన్తో రణ్వీర్ సింగ్, మరోవైపు తన కల్ట్ స్వాగ్తో పవన్ కళ్యాణ్ థియేటర్లకు ఒక కొత్త కళ తీసుకొచ్చారు. మరి మీరెళ్లిన థియేటర్ దగ్గర వాతావరణం ఎలా ఉంది? మీరీ రెండిట్లో ఏ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశారు? ఆ కిక్ ఎలా ఉందో కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ బాక్సాఫీస్ రికార్డులు ఫుల్ రన్లో ఎక్కడి వరకు వెళ్తాయో రాబోయే రోజుల్లో డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం.